కడప జిల్లా రాజంపేటలో వైసీపీ నేతల పిచ్చి పరాకాష్ఠకు చేరింది. జాతీయ క్రీడల సమావేశంలో వైసీపీ జెండాలు పెట్టి తీవ్ర విమర్శలకు గురయ్యారు. సమావేశంలో ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాజంపేటలో నిన్నటి నుంచి ఫిబ్రవరి 1 వరకు జాతీయ అండర్-14 బాలికల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు 27 రాష్ట్రాలను 27 టీంలు పాల్గొంటున్నాయి. ఈ పోటీలకు ఓపెనింగ్ సభ జరగగా వేదికను వైసీపీ జెండా రంగులతో అలంకరించారు. దీంతో వైసీపీ తీరుపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇది క్రీడా పోటీ వేదికనా లేక వైసీపీ పార్టీ వేదికనా అంటూ చర్చించుకుంటున్నారు. As many as 9 of the 26 districts have sea coast along the. మరోవైపు వేదికపై ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి ప్రసంగిస్తూ క్రీడల గురించి కాకుండా సీఎం జగన్ చేసిన పథకాల గురించి చెప్పడంతో ప్రజలు మండిపడుతున్నారు. ఇక ఈ సమావేశానికి ప్రోటోకాల్ పాటించలేదంటూ మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి అలిగి వెళ్లిపోయారు. క్రీడాకారులు ఆడే ఆటను చూద్దామని వచ్చిన క్రీడాభిమానులకు జగన్ మాటే వినిపించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కడప కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? పవన్, రాజంపేటలో వైసీపీ పిచ్చి ముదిరింది. ఎందుకంటే ఆ కలర్ల పిచ్చి, ఆ జెండాల పిచ్చి బాగా పరాకాష్ఠకు జరిగిందని చెప్పవచ్చు. రాజంపేటలో అండర్-14 బాలికల కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. అది కూడా జాతీయ స్థాయిలో 27 రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు బాలికలు. సో ఈ సభ అధికారికంగా నిర్వహించాల్సిన సభ. ఈ సభలో సభ ప్రాంగణంలో మొత్తం జెండాలు, వైసీపీ రంగులు, వైసీపీ బెలూన్లు కానీ మొత్తం అంతా వైసీపీ వేదికగా మారిపోయింది అక్కడ. సో ఈ నేపథ్యంలో విమర్శలు తలెత్తున్నాయి. అధికారికంగా జరగాల్సిన ఈ సభని వైసీపీ వేదికగా మొత్తం మార్చేశారు. సో మిగిలిన వాళ్ళంతా కూడా తర్వాత ఈ జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి వచ్చి ఆ సభలో కూడా ఆయన ప్రసంగంలో కూడా వైసీపీ గురించే, అంటే జగన్ ఏం చేశాడు, జగన్ మొత్తం అభివృద్ధి పథకాలు ఇన్ని అవసరంగా ఇక్కడ అని చెప్పి తలలు పట్టుకున్నారు. సో మిగిలిన 27 రాష్ట్రాలు కాబట్టి వాళ్ళకి తెలుగు రాదు, అసలు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాక అయోమయంలో పడ్డారు బాలికలో. అది ఈ వైసీపీ సభగా మొత్తం అభివృద్ధి ఎంత చెప్పే లోపల క్రీడల గురించి అసలు మాట్లాడకుండా వైసీపీ జగన్ ఏం చేస్తాడు అనేది కూడా అతని ప్రసంగంలో వచ్చాయి. మొత్తం మీద అయితే ఆ సభ అంతా కూడా వైసీపీ వేదిక, వైసీపీ సభలాగా మారిపోయింది. సో ఈ నేపథ్యంలో రాజంపేట వాసులు మండిపడుతున్నారు. అక్కడ వచ్చిన పేరెంట్స్ కావచ్చు, అక్కడ ఆ సభకు వచ్చిన వారు కావచ్చు, అధికారులు కూడా అసంతృప్తికి గురయ్యారు. కానీ ఏమి చేయలేని పరిస్థితులు అధికారులు కూడా వాళ్ళు కడుతూ ఉంటే జెండాలు అవి బెలూన్లు ఏం చేయలేని పరిస్థితి. సో మొత్తం మీద అయితే అక్కడ వైసీపీ వేదిక మారడంపై తీవ్ర విమర్శలు తలెత్తున్నాయి పవన్.